సో రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ రాసిన ప్రతి ఒక్కరు మోస్ట్ ఆఫ్ ద ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు చాలా డిస్సాటిస్ఫై ఫీల్ అయ్యారు, చాలా బాధపడ్డారు. అండ్ ఇంకొంతమంది యూపీఎస్సీ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ది స్టార్టెడ్ నెగిటివ్ కమెంట్స్ పాస్ చేయడం స్టార్ట్ చేశారు కొంత యూపీఎస్సీ బోర్డు మీద అండ్ దాని మీద. సరే, ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే ఒక 30% వరకు మేబీ చాలా టఫ్ వచ్చింది అండ్ యూపీఎస్సీ చైర్మన్ కూడా దానికి సంబంధించిన ఒక ట్వీట్ అనేది వేశారు. అయితే ఇక్కడ మనము వాట్ అబౌట్ 70%? ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కొన్ని ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ ఫ్యూచర్ అప్రోచ్ ఏంటి, ఎలా డైనమిక్గా మారుతుంది అనే కాన్సెప్ట్ తోటి స్టూడెంట్స్ని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఏంటి అంటే ఇది జరిగింది, ఇంకా యూపీఎస్సీని హేట్ చేయడం మొదలు పెడితే దెర్ ఈజ్ నో పాయింట్ ఇక్కడ. మనం హేట్ చేయడం వల్ల డెఫినెట్లీ మన బాధ అనిపించింది, మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. డెఫినెట్లీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రతి ఒక్క ఇండియన్ రైట్, కాదనట్లేదు. బట్ ఇక్కడ ఏంటి అంటే రియాలిటీ మనం ఆలోచిస్తే దానికి తగ్గట్టు మనం మౌల్డ్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు యూపీఎస్సీ కోచింగ్ సంబంధించి అశోక్ నగర్లో నేను జనరల్గా ఈ పాయింట్లోనే చాలా రోజుల నుంచి ఈ స్టూడెంట్స్తోనే మాట్లాడాలనుకుంటున్నాను. సో ప్రజ్ఞాయ స్టూడెంట్స్తో అసలు ర్యాండంగా నేను ఒకటే చెప్పాను, సో వచ్చి మీరు స్టూడెంట్స్తో మాట్లాడండి అంటే నేను ర్యాండంగా పిక్ చేసుకుంటాను. సో క్లాస్లో వచ్చి దెన్ ఓన్లీ నేను ఆ రివ్యూ అట్లనే పెడతాను. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ నేను వస్తాను అని చెప్పి ప్రజ్ఞాయస్ట్ మేనేజ్మెంట్కి నేను చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి సరే మీరు రండి, మీకు నచ్చిన స్టూడెంట్ పిక్ చేసుకొని అక్కడి నుంచే మీరు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి, అదే మీరు అప్లోడ్ చేయండి అని చెప్పి కాన్ఫిడెంట్గా మాట్లాడారు. అండ్ సో నాకైతే గుడ్ థింగ్స్, ఆ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. అయితే ఇక్కడ మనకి కొన్ని విషయాలు వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు నాకు అర్థమైనవి. దాంట్లో ఏంటి అంటే జనరల్గా వీళ్ళ స్టూడెంట్స్ ఎక్కువ ఇబ్బంది పడలేదు. ఇక్కడ ఏంటి అంటే ప్రిలిమ్స్ సపరేట్గా లేకపోతే మెయిన్ సపరేట్గా మళ్ళీ ఇంటర్వ్యూ పార్ట్ సపరేట్గా కాకుండా ఇంటిగ్రేట్ చేసుకుంటూ అంటే ప్యారలల్గా మొత్తం కూడా ఓవరాల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ఆ కాన్సెప్ట్లో వెళ్ళారు. అండ్ దెన్ మనం చూసుకుంటే డైలీ టెస్టు, వీక్లీ టెస్టు అండ్ దీనికి సంబంధించి రెగ్యులర్గా కండక్ట్ చేయడం ఒకటి. అండ్ దెన్ R&D టీమ్, సో దే హ్యావ్ వెరీ గుడ్ R&D టీమ్. ఎందుకంటే ఈ క్వశ్చన్ టెస్ట్ సిరీస్, క్వాలిటీ టెస్ట్ సిరీస్ డెవలప్ చేయడానికి అండ్ వాళ్ళ ఓన్ మెటీరియల్స్ డెవలప్ చేయడానికి ఒక మంచి R&D టీం కూడా ఉన్నారు. అండ్ మండే టు ఫ్రైడే క్లాసులు జరుగుతాయి ఎక్స్క్లూజివ్గా డైలీ 2 hours. మిగతా టైంలో దానికి సంబంధించి క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడే ఉంటూ వాళ్ళకి చదువుకోవడానికి ఫ్రీ స్టడీ హాల్ స్పేస్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దానితో పాటు డౌట్స్ వస్తే క్లియర్ చేయడానికి కూడా వాళ్ళకి ఫ్యాకల్టీ అనే వాళ్ళు అందుబాటులో ఉన్నారు. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఎవ్రీ సాటర్డే అంటే మండే టు ఫ్రైడే క్లాసులు జరుగుతాయి. సాటర్డే 1-to-1 ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎంతవరకు చదువుతున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఈ సబ్జెక్ట్లో నువ్వు వీక్ ఉన్నాము, ఈ సబ్జెక్ట్లో బాగున్నావు, ఈ సబ్జెక్ట్లో మోడరేట్గా ఉన్నావు. సో దాన్ని బట్టి వాళ్ళు సాటర్డే పిలిచి ఎక్కడెక్కడ ఎందుకు వీక్ అవుతున్నారు, ఏ టాపిక్స్ మీద వాళ్ళు ఇంకా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి గైడెన్స్, మెంటార్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దెన్ ఫ్యాకల్టీ ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అండ్ మారుతున్న ఎగ్జామ్ ప్యాటర్న్కి అనుగుణంగా డైనమిక్గా, ఎందుకంటే మనం యూపీఎస్సీ అట్లా చేసింది ఇట్లా చేసింది ఓకే, యూపీఎస్సీ అన్యాయం చేసింది న్యాయం చేసింది అంతా పక్కన పెడితే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం యూపీఎస్సీని క్రాక్ చేయాలి. మనం వచ్చింది యూపీఎస్సీ క్రాక్ చేసి దాని దగ్గర డైనమిక్గా మనం చేంజ్ అయ్యి అప్డేట్ అవుతున్న ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనుగుణంగా మనం చేంజ్ అవుతూ మౌల్డ్ అవుతూ దాన్ని బట్టి మనం క్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మనం ట్రైన్ అవ్వాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, అశోక్ నగర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్, చాలా లిమిటెడ్ స్టూడెంట్స్ తోటి యూపీఎస్సీ కోచింగ్ అనేది ప్రజ్ఞాయస్ వాళ్ళు రన్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్తో కూడా నేను మాట్లాడాను. చాలా స్ట్రిక్ట్ అటెండెన్స్ మెయింటెనెన్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంది. అండ్ ఎందుకు అటెండెన్స్ మెయింటెనెన్స్ అనేది కూడా సో డెఫినెట్లీ ఈ వీడియోలో దాని గురించి వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్పారు ఏంటో కూడా మీరు చూడొచ్చు. సో స్టూడెంట్స్ కూడా చాలా జెన్యూన్గా ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు. ఏదైతే అంటే ర్యాండంగా పిక్ చేసిన స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఉందో అది నేను మీకు అప్లోడ్ చేస్తాను. యూ కెన్ వాచ్ ఇట్ అవుట్. డెఫినెట్లీ ఒకవేళ మీరు అశోక్ నగర్లో మీరు యూపీఎస్సీ కోచింగ్ చూస్తుంటే మీ లిస్ట్లో ప్రజ్ఞాయస్ కూడా యాడ్ చేసుకోండి, క్లాసెస్ వినండి. సో దట్ అండ్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో కూడా మీరు మాట్లాడండి. దెన్ యూ టేక్ ఏ కాల్ అకార్డింగ్లీ. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ నేను మాట్లాడిన ఫీడ్బ్యాక్ దానికి సంబంధించిన వీడియోస్ నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. సో గైస్, ఈరోజు మనము ప్రజ్ఞాయస్ స్టూడెంట్స్ తోటి ఉన్నాము యూపీఎస్సీకి సంబంధించి. సో దీనికి జనరల్గా ఏంటి అంటే డిస్కషన్ జరుగుతుండే నాకు ప్రజ్ఞాయస్ మేనేజ్మెంట్కి, సార్ మీరు ఒకసారి రండి, వచ్చి మీరు ర్యాండంగా పిక్ చేసుకోండి స్టూడెంట్స్ని, ఫీడ్బ్యాక్ అడగండి, జెన్యూన్గా అంటే వాళ్ళు ఏం చెప్పినా మీరు ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసేసేయండి, మీ ఛానల్లో అప్లోడ్ చేసేయండి అని చెప్పి మాట్లాడి డిస్కషన్ జరుగుతుంటే అలాగే ర్యాండంగా వాళ్ళ క్లాస్ నుంచి నేను పిక్ చేసుకొని వచ్చాను. అండ్ జెన్యూన్ ఫీడ్బ్యాక్, వెదర్ ఇట్ ఐ డోంట్ నో పాజిటివ్ చెప్తారా లేకపోతే ప్రోస్ చెప్తారా కాన్స్ చెప్తారా పాజిటివ్ ప్రజ్ఞాయస్ గురించి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఆన్లైన్లో పెడతాను. సో దట్
ఎవరన్నా యూపీఎస్సీ కోచింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే, ప్రజ్ఞాయస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, లేకపోతే అశోక్ నగర్లో వచ్చి ఇన్స్టిట్యూట్ తిరగాలి అనుకుంటే మీ లిస్ట్లో ఖచ్చితంగా ఇది ప్రజ్ఞాయస్ యాడ్ చేయాలా వద్దా అనేది కూడా మీరు ఈ ఫీడ్బ్యాక్ అది తెలుసుకొని దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోవచ్చు. సో గైస్ హాయ్, సో యువర్ ఫ్రమ్? I'm from Karimnagar, sir, Telangana. ఓకే. సో మీరు ఎక్కడి నుంచి? Sir, I'm from Hyderabad. Sir. హైదరాబాద్. I'm from AP, sir, Vizag. వైజాగ్. సో జనరల్గా ఏంటి అంటే, సో ఐ థింక్ చాలా మంది తక్కువ మంది తెలుసో లేదు నాకు తెలియదు. నా పేరు అన్యరాజు, సివైసి. అశోక్ నగర్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్ రివ్యూస్ అదంతా కూడా నేను ఇస్తూ ఉంటాను. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకుంటూ ఉంటాను. సో నాకు తెలుసు, మీ ఎంతమందికి తెలుసో లేదు నాకు తెలీదు, బట్ మై సెల్ఫ్ అది. అయితే జెన్యూన్గా ప్రజ్ఞాయస్లో క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి అని చెప్తే బాగా చెప్తున్నారు సార్. గట్టిగా మాట్లాడాలి. బాగా చెప్తున్నారు సార్. ఓకే. స్కెడ్యూల్ ప్రకారం జరుగుతున్నాయా? స్కెడ్యూల్ ప్రకారం జరుగుతుంది సార్. మీరు ఏ బ్యాచ్ అంటే మీరు యూపీఎస్సీ తీసుకున్నారా? యూపీఎస్సీ సార్. ఏప్రిల్ బ్యాచ్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది సార్. ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 2 months 2 అవుతుంది. months అవుతుంది సార్. సో ఈ 2 monthsలో స్కెడ్యూల్ ప్రకారం క్లాసెస్ జరుగుతున్నాయా? జరుగుతున్నాయి సార్. డైలీ టైం టేబుల్ మెయిల్కి వస్తుంది. మెయిల్కి వస్తుంది. మెయిల్కి వస్తుంది. ఓకే. మెయిల్లో షెడ్యూల్ ఎలా ఉంటుంది అలా జరుగుతుంది సార్. ఓకే. సో ఇప్పుడు క్లాసెస్ జరుగుతున్నాయి. జనరల్గా ఈ వీకెండ్ అసైన్మెంట్స్ కానీ లేకపోతే టెస్ట్ సిరీస్ అలాంటివి ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? ఎస్ సార్, ప్రతి వీక్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. అది చాలా బూస్ట్ చేస్తారు సార్ మన కాన్ఫిడెన్స్ని కానీ మన ఆన్సర్ రైటింగ్ కానీ చాలా మంచిగా బూస్ట్ చేస్తారు. ఓకే. కానీ టెస్టులు పెడతారు కానీ చాలా వరకు ఇక్కడ మన అశోక్ నగర్లో కరెక్షన్ చేయరు. లేదు సార్, కరెక్షన్ కానీ మంచిగానే జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్ క్లాస్ జరుగుతుందా మళ్ళీ? ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కానీ జరుగుతుంది. ఆఫ్టర్ 2 daysకి మన రిజల్ట్ మనకి ఇచ్చేస్తున్నారు. ఓకే. దానికి ఎక్స్ప్లెనేషన్ క్లాస్ ఎంత జరుగుతుంది? ఎక్స్ప్లెనేషన్ క్లాస్ అనేది ఏం కాదు కానీ మన రిజల్ట్ దాంట్లోనే పేపర్లోనే మనకి మన ఫీడ్బ్యాక్ ఏంటి, మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి రాసి ఇస్తున్నారు. ఓకే. రోజుకి ఎన్ని గంటల క్లాసెస్ జరుగుతాయి సార్? రోజుకి ఇప్పుడు ప్రజెంట్ 2 క్లాసెస్ జరుగుతున్నాయి. రోజు మ్యాథ్స్ 8:30 to 5:30 వరకు క్లాసెస్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు? ఫిబ్రవరిలో జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ 4 months అవుతుంది కదా. సో 4 monthsలో అదే కన్సిస్టెన్సీ తోటి క్లాసెస్ జరుగుతున్నాయా? సిలబస్ ఎంతవరకు కవర్ అయింది? మాక్సిమం కవర్ అయిపోయింది. ఎన్సీఆర్టీస్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ చెప్తున్నారు. Okay. క్లాసెస్ అయితే కాన్స్టెంట్ గా ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, కన్సిస్టెంట్ గా ఉంటాయి. Okay. ఏదైనా ఒకవేళ క్లాసెస్ క్యాన్సిల్ అయినా మాకు ముందే మెయిల్ వస్తుంది. ఒకవేళ మేము క్లాసులు రాకపోయినా ఆన్లైన్ క్లాసెస్ అయినా మాకు లింక్స్ పంపించేస్తారు. ఎప్పటికప్పుడు క్లాసులు అయితే మాత్రం క్యాన్సిల్ అవ్వవు. ఓకే. క్లాసులు క్యాన్సిల్ అవ్వు. సో స్కెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. సో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? ఫ్యాకల్టీ ఎక్కడి నుంచి మీరు? I'm from Karnataka. Okay. So if you don't mind, I can talk in English. నో ప్రాబ్లం. Yeah. Sir, what was the question? హౌస్ ద ఫ్యాకల్టీ ఇన్ ప్రజ్ఞాయస్? The faculty in Pragnayas is very well, before coming to class, they are well prepared on the content. They are Okay. very good on conceptual depth when it comes to each subject. ఓకే. So, and whenever each class gets, and at last 15 minutes, we'll be conducting a test where we'll be testing on the concept that was taught on that particular day. So on that day we'll get, even if there is any as we know, each student will be having different grasping powers, so there will be some gap between the teacher and the student, so that gap will be well covered when we write test on daily basis. So I think Pragna will be providing and helpful and what to say, fulfilling that gap between teachers and students. ఓకే. సో ఇతను కర్ణాటక నుంచి వచ్చాడు. తన ఫీడ్బ్యాక్ ఇంకోటి ఏంటి అంటే పాజిటివ్స్ మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్లీ కొంతమంది జనరల్గా ఏంటి అంటే ప్రజ్ఞాయస్ యూపీఎస్సీ కోచింగ్ అంటే జాయిన్ అయ్యేటప్పుడు చాలా ప్రామిసెస్ చేస్తారు కానీ తర్వాత ఫుల్ఫిల్ చేయరు. నవ్వుతున్నారు, ఇప్పుడు అతనే సమాధానం చెప్తారు. కమ్ ఫార్వర్డ్. సో చాలామంది జనరల్గా ఈ విషయం నాకు అంటే ఇది కొంతమంది పని కట్టుకొని చేస్తున్నారా అంటే ఏంటంటే జాయిన్ అయ్యేటప్పుడు చెప్పినవన్నీ వాళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేదు. జాయిన్ అయ్యేటప్పుడు చాలా చెప్పేస్తారు, అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని. సో ఇది నిజంగానే ఇది లేకపోతే కొంతమంది కావాలని పని కట్టుకో చేస్తున్నారా? అంటే మీ జాయిన్ అయినప్పుడు చెప్పిన విషయాలు ఫుల్ఫిల్ చేస్తున్నారా లేదా? Yeah, most of it చేస్తున్నారు. And if I have to be honest, I'll be honest. And we didn't have the classes for the past week, so I was a little bit concerned. Like I just joined in May. May 11th was my first class. So after that I came to institute for 2 weeks. Then we had a holiday for a week. So I was concerned and I called them and I inquired why are their classes not going on and what's the reason. And they told me that their degree exams nadustunnai and the faculty is also giving exams, so we'll have this gap. So I asked them, then how will you manage, how will you cover, because
I am currently studying NCRTs. So Okay. these students are going on, for them, advanced classes are going on. So I was a little bit worried, how will I cope up and how will they cope up? And they ensured me, they gave me a good reason for why the classes have not been conducted, and they were very helpful. They called me again and they assured me that the classes will be completed on our behalf. It is our responsibility and we will surely complete in time. And that gave me a little bit of reassurance that okay, so these things will be covered. That's it. ఓకే, సో మీరేమంటారు ఇదే క్వశ్చన్కి? అఫ్ కోర్స్ ద ప్రామిసెస్ ఏవైతే చేశారో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు సార్. Okay. మాకు లైక్ మార్నింగ్ 8:30 to 5 వరకు క్లాసెస్ ఉంటాయి అండ్ మధ్యాహ్నం వరకు క్లాసెస్ ఉంటాయి సార్. Okay. క్లాసెస్ నడుస్తున్నాయి అండ్ తర్వాత మాకు ఖాళీ టైం ఉంటుంది. ఎక్కడైతే మంచి స్టడీ స్పేస్ ఉంది మేము చదువుకోవడానికి, ఓకే, స్టడీ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారా? స్టడీ స్పేస్ ఉంది సార్ మాకు. స్టడీ స్పేస్ విచ్ మీన్స్ స్టడీ హాల్ కదా? Yes. అంతే. సో దాని తర్వాత కూడా మేము టీచర్స్ని రీచ్ అయ్యి మాకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు సార్. ఓకే, సో సో అదే ఛార్జింగ్ ఫర్ ఎక్స్ట్రా స్టడీ హాల్ మళ్ళీ అలా ఏమైనా ఏం ఛార్జెస్ లేదు. అలా ఏం లేదు? ఓకే, అప్పుడు స్టడీ హాల్లో చదువుకున్న మీ డౌట్స్ వస్తే ఎలా మరి? మేడం వాళ్ళు ఇక్కడే ఉంటారు సార్ క్యాబిన్స్ లో. వి కెన్ గో టు ద. ఓకే ఓకే, సో మీ పేరు? శివాని సార్. శివాని. అయితే శివానిని చెప్పిన మాటలు విని వచ్చి జాయిన్ అవ్వచ్చు ప్రజ్ఞాయస్లో, ఆఫ్ కోర్స్. ఎస్ సార్. ప్రాబ్లం లేదు. ఎస్ సార్, నో ప్రాబ్లం. ఓకే, సో ఎలా ఉన్నాయి క్లాసెస్, ఎలా జరుగుతుంది? బాగున్నాయి సార్. అండ్ నేను చెప్తున్నా, అందరూ ప్రజ్ఞాని ఒకసారి రీచ్ అవ్వాలి. దే విల్ టెల్ యూ ద హౌ దే విల్ ఇంప్లిమెంట్. ఆ ప్రాసెస్ కూడా ఉంటుంది. ఓకే, బిఫోర్ జాయినింగ్ వాళ్ళు చెప్తారు అన్నట్టు, ఇంత మనలో ఈ సిలబస్ అడ్జస్ట్ అయిపోతాయని. ఇఫ్ ఎనీథింగ్ టైం టేబుల్ పక్కన పోడకుంటే కూడా కొంచెం వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అన్నట్టు. ఓకే, ప్రతిరోజు వీక్ టెస్ట్ కూడా ఉంటుంది, ప్లస్ ప్రతిరోజు డే టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, వీకెండ్ టెస్ట్, డైలీ టెస్ట్. Yes. After daily test, they will tell that how you can write the answers. నీ faults ఏమున్నాయో ఫీడ్బ్యాక్ కూడా ఓకే, they will provide it. ఓకే. కానీ చాలా మంది ఎందుకని మరి ప్రజ్ఞాయస్ గురించి రాకముందే ఈ క్వశ్చన్ ఎందుకు పదే పదే అంటున్నారంటే, నాకు తెలిసింది మీ మేనేజ్మెంట్ కూడా చూస్తుండొచ్చు, కొంతమంది వాంటెడ్గా, సో మీ ఎంతమందికి తెలుసు నాకు తెలియదు కానీ వాంటెడ్గా ప్రజ్ఞాయస్ గురించి నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని నేను విన్నాను. ఆబ్వియస్లీ పాజిటివ్ గా ఎదిగే వాళ్ళ మీదే కదా సార్ నెగిటివ్ గా చెప్తారు. ఓకే, బాగుంది కాబట్టి వాళ్ళ దాంట్లో ఎవరు జాయిన్ అవ్వట్లేదు, ఇక్కడ జాయిన్ అవుతున్నారు కాబట్టి అక్కడ జాయిన్ అవ్వాలని దీని గురించి నెగిటివ్ గా చెప్పుండొచ్చు. కానీ మా ఎక్స్పీరియన్స్ వరకు అయితే మాకు ఇది బెస్ట్ చాయిస్ అనే మేము ఫీల్ అవుతున్నాం. ఓకే, మీరు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ కాలేదు? మేము రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, ఇది మా బెస్ట్ చాయిస్ అని మేము ఫీల్ అవుతున్నాం. ఓకే, సో ఇంకొకటి మీరు మాట్లాడలేదు, దీనికి సంబంధించి మెంటార్షిప్ అనేది జనరల్గా ఏంటి అంటే ఈ అశోక్ నగర్లో బాగా మెంటార్షిప్ అని మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది జెన్యున్గా ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది జెన్యున్గా ప్రొవైడ్ చేయట్లేదు, బట్ పేరు మార్కెటింగ్ మాత్రం చేసుకుంటున్నారు. ఈ జెన్యున్ మెంటార్షిప్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ప్రజ్ఞాయస్ ఉందంటారా? ఎస్ సార్, 100%. మాకు ఫ్యాకల్టీతో మెంటర్షిప్స్ ఉంటుంది సార్. Okay. మా వీకెండ్ డౌట్స్, ఎగ్జామ్లో అంటే ఏం రాయాలి, ఎలా రాయాలి, ఆన్సర్ రైటింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా టైంకి రాయాలి, ఇవన్నీ Okay. మెంటర్షిప్స్లో డౌట్స్ ఉంటాయి. డౌట్స్ క్లారిఫై చేస్తారు సార్. ఓకే, ఇంకా మనం ఇప్పుడు ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, కూల్గా ఎలా ఉండాలి, స్ట్రెస్ ఎలా రాకూడదు, ఎలా చదవాలి, అవర్స్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దే ఆర్ టెల్లింగ్ ఎవ్రీథింగ్ సార్. ఓకే. సో రీసెంట్లీ ఎవ్రీవన్ ఈస్ టెల్లింగ్ దట్ ప్రిలిమ్స్ ఈజ్ వెరీ టఫ్ వెన్ కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్స్. సో వాట్ అబౌట్ ప్రజ్ఞా స్టూడెంట్స్? Sir, what we think about this year prelims is that, yes, of course, as UPSC chairman tweeted that it was a bit tough, but as Pragna student, beforehand, we were informed about national education policy. ఓకే, We were taught in that manner. So if we see the question paper in that perspective, that was all according to education policy. As we aspirant, we saw education policy as education policy. That's all. Okay. But according to the when it comes from the academic side, it was all on made examination point of view. So Okay. we felt not that tough compared to other students. ఓకే, We were able to deal the questions in much more proper way. ఓకే. సో ఓవరాల్గా ప్రజ్ఞాయస్ ఒక 5 స్టార్ అనుకుంటే 5 స్టార్స్ ఉంటే మీరు ఎంతవరకు ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 ఇస్తారా మీరు? 5 సార్. సో మీ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు కదా? లేదు సార్, Huh? honestly fine. 4. There's Okay. scope for improvement. Yes, there Okay. was always scope for There's for- always room for better methods. ఓకే, మీరు 4.5. 4.5. ఓకే,
థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. రీసెంట్గా యూపీఎస్సీ ఎగ్జామ్ చాలా టఫ్, చాలా కష్టంగా వచ్చింది. ఇంకొంతమంది అయితే ముందుకెళ్ళి యూపీఎస్సీ బోర్డుని, కొంతమంది స్టూడెంట్స్, కొంతమంది ఇన్స్టిట్యూట్ నడిపించే డైరెక్టర్స్ కూడా చాలా నెగిటివ్గా మాట్లాడారు. సో నిజంగానే యూపీఎస్సీ ఎగ్జామ్ టఫ్ వచ్చిందా? .1 క్వశ్చన్ 1. అండ్ దీంట్లో ఇంకొక సబ్ క్వశ్చన్ ఏంటి అంటే, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్యాయం చేసింది స్టూడెంట్స్కి. యూపీఎస్సీ క్వశ్చన్ పేపర్ అన్నాక అది టఫే ఉండాలి. ఓకే, అది ఈజీ ఉంటే దానికి బ్యూటీ కాదు అది. ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే, టఫ్ వచ్చింది, పేపర్ ప్యాటర్న్ చాలా అబ్సర్డ్గా వచ్చింది. 100%, ఒక 30% క్వశ్చన్ పేపర్ ఎవ్రీ ఇయర్ డిబేటబుల్ ఉంటుంది. ప్యాటర్న్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు రాదు. బట్ మనం యాజ్ ఎడ్యుకేటర్స్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మనం స్టూడెంట్స్కి పాస్ట్ క్వశ్చన్ పేపర్స్ మీద ప్రిపేర్ చేయించాము, బట్ దాని మీదే డిపెండ్ చేయించామా, లేకపోతే ఫ్యూచర్ గురించి ప్రిపేర్ చేయించామా? ఇప్పుడు మీరు చెప్పండి, 2026లో ఎగ్జామ్ అయింది. ఈ స్టూడెంట్స్ సర్వీస్కి ఎప్పుడు వెళ్తారు? 1-2 years పడుతుంది ట్రైనింగ్ అయ్యి మొత్తం అవడం. 3 years. సో వాట్ మేక్స్ యూ థింక్ దట్ యూపీఎస్సీ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ద సేమ్ ప్యాటర్న్ ఆఫ్ 26, నాట్ ఈవెన్ 26? ఈ పర్సన్ పీపుల్లోకి వెళ్ళేది ఒక 2 years తర్వాత నెసెసరీ జాబ్ చేయడానికి, విచ్ ఇస్ పీపుల్ ఓరియంటెడ్, రియల్ టైమ్ సిచ్యువేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇక్కడ ఏ ఎడ్యుకేటర్ కూడా ఇప్పుడు ముందుకొచ్చి ఈ సైడ్ మాట్లాడట్లేదు. ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ టు హియర్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20-30% ఆబ్వియస్లీ ఇట్ ఈస్ డిబేటబుల్, బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద పేపర్, ఒక లేయర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ముందు అడిగే వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఆ లేయర్ మార్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్ క్వశ్చన్ ఉంది. ఇప్పుడు మీరు అనుకోండి, మీకు ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది, మీ పేరు, మీకు ఏ స్ట్రీమ్లో వచ్చింది, ఏ ఇయర్లో వచ్చింది. దీనికంటే ఎక్కువ చదువుదామన్నా మనం ఈ సిస్టమ్ని ఎలా చేస్తామంటే, ఇంతే సరిపోతుంది, యూపీఎస్సీకి ఇదే సరిపోతుంది, ఇంత చాలు, పాలిటీ నుండి ఇలా వస్తాయి, ఆర్ట్ అండ్ కల్చర్ వెయిటేజ్ ఇది అని మనం ఒక ఫిక్స్ అయిపోయాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆ 30% గురించి కాదు. రిమైనింగ్ 70% ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, వీ హ్యావ్ ఆల్రెడీ కన్విన్స్డ్ అవర్ మైండ్స్ దట్ దిస్ ఈజ్ హౌ ద క్వశ్చన్ పేపర్ ఇస్ గోయింగ్ టు బీ. ఇక్కడ నోబెల్ ప్రైజ్ క్వశ్చన్, కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, ఈసారి ఏం అడిగారు? తను ఎక్కడ, ఏ కంట్రీ, తను ఎక్కడ టీచ్ చేశారు, ఏ యూనివర్సిటీ అనేదో అడిగారు. ఈ క్వశ్చన్ అనేది ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు కూడా తను అంత ఫేమస్ అవ్వలేదు. మన ఇండియాలో ఈ పాయింట్లో ఫేమస్ అయినంత ఎందుకు అడగకూడదు? యాజ్ అన్ ఎడ్యుకేటర్ మనం పిల్లలకి పేర్లు గుర్తుపెట్టుకోండి, మీరు స్పెషలైజేషన్ గుర్తుపెట్టుకోండి, ఒక అవార్డు ఇయర్ గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాం. యూపీఎస్సీ నేను యూపీఎస్సీని సపోర్ట్ చేయట్లేదు, నేను పిల్లల్ని సపోర్ట్ చేయకుండా లేదు. కానీ యూపీఎస్సీ ఏం అడుగుతుంది? మీరు ఆ స్టోరీ చదవండి. వై డిడ్ హి గెట్ నోబెల్ ప్రైజ్? ఎందువల్ల, ఏ రీసెర్చ్ వల్ల, తన లైఫ్లో ఏ హర్డల్స్, టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దెమ్. దట్ ఈస్ వాట్ యూపీఎస్సీ ట్రై టు ఇంటెండ్. ఇప్పుడు మనము యూపీఎస్సీ పిల్లలకి అన్యాయం చేసిందని అనుకుందాం, వాళ్ళు కూడా ఫ్యూచర్ బ్యూరోక్రసీ కోసమే కదా ఈ ప్రాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఒక మెయిన్స్ ఆగదు, ఒక ఇంటర్వ్యూ గైడెన్స్ ఆగదు, ర్యాంక్స్ రాకుండా ఉండవు. మనము పిల్లలకి ఇటువంటి ఖచ్చితంగా అన్యాయం చేశారు, పిల్లల్ని సపోర్ట్ చేయలేదు అని అంటే, యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద 1000 స్టూడెంట్స్ హూ విల్ గెట్ ర్యాంక్, యు ఆర్ టాకింగ్ అబౌట్ ద 10 lakh స్టూడెంట్స్ హూ నీడ్స్ అవర్ సపోర్ట్. ఓకే, ఇప్పుడు లాస్ట్ 2 years అనుకోండి, we were very high on consumption of content which was with respect to culture, Indian culture, which was with respect to global platforms where India was presenting itself. దాని గురించి క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, రాబోయే బ్యూరోక్రసీ చాలా డిఫరెంట్ ఉంటుంది. కోవిడ్ తర్వాత మనం చూసింది అదే. ఇప్పుడు 23 పేపర్ కష్టంగా ఉందా అంటే మీరు ఒకసారి సాల్వ్ చేయండి. 23 paper is dependent on the kind of bureaucrats UPSC wants. It do not want a bureaucrat who operates the way they operated in 2017. As times are changing, మీరు లాస్ట్ డెకేడ్లో చూసారంటే డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ స్పేస్, డిజిటల్ ఎరా, నౌ AI. అసలు జాబ్స్ ఉంటాయో ఉండవో కూడా మనకు అర్థం కావట్లేదు. సో మనము ప్రిపేర్ చేసేటప్పుడు స్టూడెంట్స్ని, వీఆర్ నో బడీ టు టెల్ దెమ్ దాట్ మీరు ఫిక్స్ అవ్వండి, ఈ క్వశ్చన్స్ ఇలానే వస్తాయి. మనకు కూడా తెలియదు, రాబోయే టైమ్స్లో పేపర్స్ ఇంకా అన్ప్రెడిక్టబుల్ అవ్వచ్చు. దీనికోసము స్టూడెంట్స్కి మనం బెటర్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. ఇప్పుడు యూపీఎస్సీలో పాలసీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం పాలసీస్ చాలా చదువుకొని వెళ్తాము,
కానీ ఆ పాలసీని మనము మన చదువులో ఇంప్లిమెంట్ చేయాలనుకోము. ఎప్పుడో 2020లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని వచ్చింది. అదేం చెప్తుంది ఆ పాలసీ? పిల్లలు మగప్ కల్చర్ ఉండకూడదు, పిల్లలు చదివేటప్పుడు కాన్సెప్ట్లా చదవాలి, ఇంప్లిమెంటేషన్ పాయింట్లో చదవాలి అని ఎక్కడో చిన్న స్కూల్లో ఆ స్ట్రగుల్స్ ఆల్రెడీ చేస్తున్నారు. దెర్ ఆర్ మెనీ ప్యానల్ డిస్కషన్స్ కండక్టెడ్ ఆన్ ద హార్డ్షిప్స్ ఆఫ్ NEP implementation. So what makes us think that UPSC is far away from NEP? So we only read NEP as a policy which came. We should have, మీరు ఒక్కసారి మీరే ఇప్పుడు యు ఆర్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ విత్ ది స్టూడెంట్స్ బిలీవ్ యూ రైట్. మీరు ఒక సెషన్ కండక్ట్ చేసి NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈసారి క్వశ్చన్ పేపర్ 2 ముందు పెట్టుకోండి. నాట్ ద క్వశ్చన్స్, you understand the philosophy and trust me, you will only tell, madam, more than 60% of the philosophy is same. Polity will remain polity, economy will remain economy, not today, even in the next 20 years. మన అప్రోచ్ ఏంటి అంతే కదా. ఈసారి ఏంటంటే సెకండ్ లేయర్కి వెళ్ళారు. ఈవెన్ ఆర్ ఇంటర్నల్ టీమ్ వెన్ వి డిడ్ దట్ డిస్కషన్, ఫస్ట్ పైన అడిగేవాళ్ళు. ఓకే, దెర్ ఈస్ ఒక క్వశ్చన్ ఉంది, జైపూర్ ఘరానా అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. చాలామంది మా టీచర్స్ కూడా లేకపోతే మెనీ పీపుల్ అవుట్ సైడ్ దే టోల్డ్ దట్ అసలు ఆ క్వశ్చన్ అంత డీప్గా ఎందుకు అడిగారు అని. దట్ ఈస్ రెలివెంట్ టుడే. ఓకే, ఆ మ్యూజిషియన్ ఈరోజు రెలివెంట్. ఈరోజు మన ఆర్ట్ అండ్ కల్చర్ రిటర్న్, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అన్నా కానివ్వండి, క్వశ్చన్ పేపర్ ఎలా ఫామ్ చేస్తారని 50% మీరు ప్రెడిక్ట్ చేయగలరు. సో లుకింగ్ అట్ our 3 years we should be able to predict the question paper. బట్ ఎవరైతే ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ ప్యాటర్నే వస్తుందో దాని ముందు ప్యాటర్న్సే వస్తాయని చదువుకొని వెళ్ళారు, మీరు కొంచెం అప్గ్రేడ్ అవ్వాల్సింది. ఓకే, సో ఇప్పుడు డిగ్రీ సివిల్స్ అనేది చాలా ముందు నుంచే మీరు రన్ చేస్తూ ఉన్నారు ఇన్ అశోక్ నగర్లో. అయితే డిగ్రీ సివిల్స్ అనేది ఎంతవరకు రైట్ అనే డైలమా ఇప్పటికీ చాలామంది పేరెంట్స్లో ప్రజెంట్ సిచ్యువేషన్ జనరేషన్ కిడ్స్లో జాయిన్ అయ్యే వాళ్ళు స్టూడెంట్స్లో కానీ ఉంది. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? రైట్ అంటారా, రాంగ్ అంటారా? మీ పర్సెప్షన్ ఇన్ దిస్ థింగ్. సో సి, రైట్ అండ్ రాంగ్ విత్ రెస్పెక్ట్ టు డిగ్రీ అండ్ సివిల్స్ కాదు. ఐ ఆల్వేస్ ఫీల్, ప్రజ్ఞా మేనేజ్మెంట్ ఆల్వేస్ ఫీల్ దట్ టుడే టైమ్ ఈజ్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ సేవ్. ఓకే, ఇంతకు ముందు 10 సంవత్సరాల ముందు స్టూడెంట్ బీటెక్ చేసి పీజీ చేసి ఎప్పుడో 25కి వచ్చేవాళ్ళు అశోక్ నగర్కి, చేద్దాం ఇది ట్రై చేద్దామని. అప్పుడు ఉన్న కాంపిటీషన్ వేరు. ఈరోజు స్టూడెంట్స్ ఆర్ రెస్ట్లెస్ లిటిల్. వాళ్ళకి ఏంటంటే కొంచెం త్వరగా సెటిల్మెంట్ కావాలి, కొంచెం త్వరగా మాకు మంచి జాబ్స్ రావాలి. మీరు అలా తొందరపడకుండా మీరు కానీ వెయిట్ చేశారంటే యూ విల్ లూజ్ ఆపర్చునిటీస్. సో డిగ్రీ అండ్ సివిల్స్ ఎందుకంటే ఇంతకుముందు అవేర్నెస్ ఉండేది కాదు. మేము స్టార్టింగ్ 2018లో స్టార్ట్ చేసినప్పుడు అసలు డిగ్రీ అండ్ సివిల్స్ అనేది ఒకటి ఉందని జనాలకి తెలియదు. వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు స్టార్ట్ ఇట్. టుడే ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్ బికాస్ అవేర్నెస్ హ్యావ్ ఇంక్రీస్డ్. సో మీరు 21 years ఆర్ మ్యాక్సిమం 22 years కల్లా చదివి పెట్టేసుకోవాలి. దాని తర్వాత నేను కూర్చొని చదువుతాను, దాని తర్వాత నేను 3-4 సంవత్సరాలు నా ప్రైమ్ లైఫ్, ఓకే, ప్రైమ్ లైఫ్ ఏదైతే ఉందో దాంట్లో నేను 25-26 వరకు ట్రయల్సే చేసే వాళ్ళు చేస్తారు. కానీ మనం స్టూడెంట్స్కి చెప్పాల్సింది మీరు టైం సేవ్ చేసుకోండి. ఈ కోర్స్ అనేది ఇది సివిల్స్ అనే కాదు, ప్రజ్ఞాలో ఫస్ట్ 1.5 years స్టూడెంట్స్ మీద వర్క్ చేస్తాం. ఏ స్టూడెంట్ కూడా మీరు ఇది చదవండి, ఇది చదివితే మీకు ర్యాంక్ వస్తుందనే మాట ఇక్కడ ఉండదు. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మిమ్మల్ని బిల్డ్ చేసుకోండి స్కిల్స్. అండ్ బికాజ్ ప్రజ్ఞ వీ హ్యావ్ అవర్ ఓన్ డిగ్రీ కాలేజ్, ఐఏఎస్ అకాడమీనే కాకుండా వీ హ్యావ్ అవర్ ఓన్ డిగ్రీ కాలేజ్. బోర్డ్ మీటింగ్స్ ఎలా ఉంటాయంటే డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తారు, దో వీ కమ్ అండర్ ద సేమ్ సొసైటీ అండ్ ఆల్, ఆపరేషన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. డిగ్రీ కాలేజ్ ఏం చెప్తారంటే మీరు ఏ కోచింగ్ అన్నా ఇవ్వండి, ఓయూ చెప్పే నార్మ్స్ ప్రకారం స్టూడెంట్ ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళకి తెలియదు. ఇంకా ఈరోజు ఫస్ట్ ఇయర్ యూపీఎస్సీ అంటారు, సెకండ్ ఇయర్ నాకు వద్దంటారు. అప్పుడు ఏం చేయాలి స్టూడెంట్ని? సో డిగ్రీ వాళ్ళు చేసే పని డిగ్రీ వాళ్ళు చేయాలి, సివిల్స్ వాళ్ళు చేసే పని సివిల్స్ వాళ్ళు చేస్తే స్టూడెంట్ డబుల్ పవర్ఫుల్ అవుతారు. మనం అలా కాకుండా డిగ్రీ ఎవరో పేపర్ కాగితం ఇస్తారు, నేను ఓన్లీ సివిల్స్ చదువుతా అంటే సివిల్స్ క్యారీ ఫార్వర్డ్ చేయడానికి స్కిల్స్ చాలా అవసరం. మీరు సివిల్స్ ర్యాంకర్స్ ఎవరినో చూడండి, ఇక్కడ డిసిప్లిన్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, పర్సువేషన్ ఇంపార్టెంట్. ఓకే, యూ మైట్ బీ ద టాపెస్ట్ స్టూడెంట్ ఆల్సో, దట్ విల్ నాట్ గ్యారంటీ యువర్ ర్యాంక్ ఇయర్. మీరు ఇక్కడికి వచ్చాక
మీ స్కిల్స్ అశోక్ నగర్ లేకపోతే సివిల్స్ మార్కెట్కి తగిన స్కిల్స్ కాదు. రేపు నేను జాబ్ ఎక్కడ తెచ్చుకోవాలి, ఆ జాబ్ రెలవెన్స్ ఏంటి. ఈరోజు నేను 27లో ఎగ్జామ్ రాస్తున్నానంటే నాకు ట్రైనింగ్ అయ్యాక నేను ఎప్పుడైతే 28 అయ్యాక జాబ్ జాయిన్ అవుతానో యూపీఎస్సీ అది అడుగుతుంది. ఇక్కడ నేను యూపీఎస్సీ బ్యాడ్ అండమో గుడ్ అండమో, మీరు గుడ్ అండమో బ్యాడ్ అండమో, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ నథింగ్. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు చేంజ్ ఎనీథింగ్. మీ ఆపర్చునిటీ మీకు రిటర్న్ రాదు. మీ లెట్స్ సే మీరు లాస్ట్ అటెంప్ట్లో ఉన్నారనుకోండి, లాస్ట్ అటెంప్ట్లో ఉండి కూడా పేపర్ ఈ ఇయర్ అలానే వస్తుందని మీరు ఎలా అనుకున్నారు? టేక్ ప్రెసిడెన్స్. లాస్ట్ 2-3 ఇయర్స్ ఒకసారి చూడండి. పేపర్గా చూడాల్సింది సిచ్యువేషన్స్ చూడాలి. సిచ్యువేషన్స్ అలానే ఉన్నాయా? చాలా మారాయి కదా. దాని ప్రకారం మనం పిల్లలకి ఎప్పుడైతే ఇక్కడ ప్రజ్ఞలో పేపర్ రాగానే మేము సాల్వ్ చేయించాము. సాల్వ్ చేయించినప్పుడు స్టూడెంట్స్ వర్ హ్యాపీ. ఎందుకంటే 2020లో ఏదైతే పాలసీ వచ్చిందో ప్రతి ఒక్క స్టాఫ్ మెంబరు ప్రతి ఒక్క స్టూడెంట్కి అది రుద్దారు ఇక్కడ. ఏమని? మీరు ఖచ్చితంగా ఇది తెలుసుకోవాలి, ఏదో ఒక ఇయర్ ఈ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ మ్యాచ్. కానీ మేము కూడా ఇంత ఎర్లీగా మ్యాచ్ అవుతుందని అనుకోలేదు. బట్ యూ డెఫినెట్లీ హ్యావ్ టు డూ దట్ వీడియో వేర్ యు ఆర్ మ్యాపింగ్ ద ఫిలాసఫీ. ఓకే, యూ కెనాట్ ఇగ్నోర్ అ గ్రాస్ రూట్ లెవెల్ పాలసీ. స్కూల్స్ నుండి బిల్డ్ అవుతూ వస్తుంటే ఈ పిల్లలు పైకి వచ్చేది యూపీఎస్సీ, క్యాట్, డిఫరెంట్ ఎగ్జామినేషన్కే కదా. వాట్ మేక్స్ అస్ థింక్ దట్ దిస్ ప్యాటర్న్ విల్ రిమైన్ ద సేమ్? ఓకే, సో డిగ్రీ అండ్ సివిల్స్ అనే కాదు, ఎనీ కోర్స్ విచ్ ఇస్ ఛాలెంజింగ్ యువర్ పొటెన్షియల్, ఓకే, ఇట్ ఈస్ గుడ్. డిగ్రీ అండ్ సివిల్స్ ఇస్ గుడ్ బికాస్ బై ద టైమ్ యువర్ 21 మీకు ఎలిజిబిలిటీ వచ్చే లోపల మీరు ప్రిపేర్డ్ ఉన్నారు. మీరు అటెంప్ట్స్ 2-3 సార్లు ఇచ్చుకోండి, 3-4 సార్లు కాదు, మీరు 4-5 సార్లు కూడా ఇచ్చుకోండి. యూఆర్ నాట్ స్పెండింగ్ టైమ్ ఆన్ కోచింగ్స్ అగైన్ కదా. సో దాట్స్ ద ప్రిపేర్డ్నెస్ వాట్ డిగ్రీ అండ్ సివిల్స్ గివ్. ఓకే మ్యామ్, ఇప్పుడు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకునేటప్పుడు ఐ హ్యావ్ సీన్ వన్ పోస్టర్ లైక్ నోటీస్ 85% అటెండెన్స్ కంటే తక్కువ వస్తే మీరు తర్వాత ప్రమోట్ చేయమని. ఈజ్ దిస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ డిగ్రీ సివిల్సా లేకపోతే రెగ్యులర్ యూపీఎస్సీ కోచింగ్ వల్ల ఇది అప్లికబుల్గా? See, ఇది స్ట్రిక్ట్లీ అప్లికబుల్ ఫార్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్. ఓకే, కానీ మా దగ్గర ఉన్న సివిల్స్ పిల్లలు ఏంటంటే మాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు. దే ఆర్ ఎనీవేస్ అబవ్ 85 ఆల్వేస్. ఓకే, సో ఈవెన్ ఎవరైనా స్టూడెంట్ యాబ్సెంట్ అయినా రీజన్ అవుట్ చేస్తాం, ఎందుకు, ఏంటి, మోటివేషనా, ఏమైనా ప్రాబ్లమా. సో ఇమ్మీడియట్లీ వి సాల్వ్. అందువల్ల సివిల్స్కి మనం డైరెక్ట్ వెళ్ళి ఖచ్చితంగా చెప్పే అవసరం ఎప్పుడు రాలేదు. బికాజ్ యూ స్పోక్ టు ద స్టూడెంట్స్, వాళ్ళ కంటెంట్ ఉంది, దే ఆర్ ఓపెన్ టు అన్ ఐడియా దాట్ మాకు మెంటర్షిప్ ఇచ్చి మమ్మల్ని బెటర్ చేయండి. అలా స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఏ కాలేజ్కి ఏ ప్రాబ్లం ఉండదు. కమింగ్ టు ద అటెండెన్స్ పాలసీ, ఒక ఆర్గనైజేషన్, యాజ్ ఐ టోల్డ్ యూ, సబ్జెక్ట్స్ విల్ రిమైన్ సేమ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఫిలాసఫీ. ఇప్పుడు ప్రజ్ఞ స్టార్టింగ్ నుండి మాకు హాస్టల్స్ ఉన్నాయి. టుడే ఇన్ ద సిటీ వీ హ్యావ్ మోర్ దెన్ 8 హాస్టల్స్. ఓకే, సో మ్యాన్ పవర్ ఎక్కువ ఎందుకు వెళ్తుంది, ఎక్కడ వెళ్తుంది? 85% క్లాస్కి వచ్చారనుకోండి, ఈ వచ్చిన పిల్లలు ఎవరైతే 85% క్లాస్లో వచ్చిన పిల్లలకి వచ్చే కష్టాలు వేరే రకంగా ఉంటాయి. నాకు ఇది అర్థం కాలేదు, నాకు ఇక్కడ మోటివేషన్ లేదు, నాకు ఫిజికల్ యాక్టివిటీ కావాలి. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఛాలెంజ్ విచ్ వీ కెన్ టేకప్. యాక్చువల్లీ టేకప్ చేయాల్సింది మనం. ఓకే, బికాస్ పిల్లలు ఇంకా బెటర్ అవుతారు, మనం గ్రో అవుతాము అని. కానీ 85% బిలో ఉన్న పిల్లలు, ఇట్ ఈస్ నాట్ దట్ వీ వాంట్ టు డిమీన్ దెమ్, బట్ వీ డోంట్ వాంట్ టు వర్క్ టువర్డ్స్ దట్. హాస్టల్కి వెళ్ళి దుప్పట్లు తీసి వాళ్ళని లేపి. సివిల్స్లో పిల్లలకి డిసిప్లిన్ ఉండాలి. ఇక డిసిప్లిన్ ఏంటి? మీరు వచ్చి క్లాస్లో కూర్చోవడం వరకే మీ పని. దాని తర్వాత మీకు రైటింగ్ రాదా, మీకు లిజనింగ్ రాదా, మీకు రీడింగ్ రాదా, దట్ వీ విల్ టేక్ ఇట్ అప్. బట్ వీ డోంట్ వాంట్ టు షిఫ్ట్ అవర్ మ్యాన్ ఫోర్స్ టు స్టూడెంట్స్ హు ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు బిల్డప్ అ బేసిక్ డిసిప్లిన్. ఇక్కడ మనం ఎక్కువ టీచర్స్ని లేకపోతే ఎక్కువ మెంటర్స్ని అలొకేట్ చేయడం వల్ల మనం ఇటు ఎవరైతే పిల్లలు మనల్ని నమ్ముకొని మేము చదువుతాము, మాకు ఇంకా కంటెంట్ ఇవ్వండి అని అంటారో వాళ్ళు మిస్ అయిపోతారు. అందుకని 85% రూల్ ఇస్ దేర్ సిన్స్ లాంగ్, బట్ లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ స్ట్రాంగ్ దట్ వీ హ్యావ్ టు చూజ్ ఆర్ డిఫికల్ట్. దిస్ ఈస్ ద డిఫికల్ట్ వీ వాంట్ టు డూ. ఇప్పుడు మీరు మాట్లాడిన పిల్లలు కూడా అందరు 85 అబవ్నే ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఒక్కొక్క ఛాలెంజ్తో వస్తారు. సో ఇప్పుడు మా కోర్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అక్కడ మీకు ఆటోమేటిక్ డివిజన్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటుంది. సో ఇప్పుడు క్లాస్లో 60 మంది ఉన్నారు, 60 మందికి మీరు సేమ్ టీచింగ్ చేయలేరు, వాళ్ళకి అర్థమో కాదు.
అందుకని ఇంటర్నల్ డివిజన్స్ ఉంటాయి, అది స్టూడెంట్స్కి చెప్పము. అండ్ వీ డోంట్ బిలీవ్ ఇన్ డలర్స్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. ఎవ్రీ స్టూడెంట్ ఇస్ బ్యూటిఫుల్, ఎవ్రీ స్టూడెంట్ ఇస్ టు బి వర్క్డ్ ఆన్. ఇక్కడ ఏఐ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నారు, అటువంటి స్టూడెంట్స్ మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు. ఓకే. ఫాస్ట్ పేస్ లెర్నింగ్ ఉన్న పిల్లలకి మనం స్లో పేస్ ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీ ఉండరు. స్లో పేస్ ఉన్న పిల్లలకి మనం ఫాస్ట్ పేస్ ఇచ్చామంటే వీళ్ళు హ్యాపీ ఉండరు. సో ఒక క్లాస్ని 3 రకాలుగా ఇంటర్నల్లీ డివైడ్ చేసుకొని వీ డ్రాఫ్ట్ డిఫరెంట్ అసైన్మెంట్స్ ఫర్ దెమ్ టు ఛానల్ దేర్ ఓన్ పొటెన్షియల్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాన్స్ ట్రాక్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి మనం చెప్పాల్సిన అవసరం లేదు మీరు అడ్వాన్స్ ట్రాక్ మీరు బాగా చదువుతున్నారు అని చెప్పొద్దు. వాళ్ళకి ఏంటంటే అసైన్మెంట్స్లో కాంప్లెక్సిటీ పెంచుతాం, ఎక్కువ బయట ఎక్స్పోజర్ ఇస్తాం, రియల్ లైఫ్కి ఎక్కువ దగ్గర తీసుకొని వెళ్తాం. సో మీరు అడిగిన డిగ్రీ అండ్ సివిల్స్ కానీ యూపీఎస్సీ టఫ్నెస్ కానీ ఇవన్నీ మనం చేంజ్ చేయలేని పర్స్పెక్టివ్. మనం ఏం చేయొచ్చు అంటే పిల్లల్ని బెటర్గా ఫ్యూచర్కి రెడీ చేయాలి. ఈరోజు 26లో ఉన్న మన దగ్గర పిల్లలు ఎంప్లాయబుల్లా కాదా, స్కిల్స్ బిల్డ్ చేస్తారా లేదా, దెన్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విల్ కమ్. బట్ టఫ్నెస్ని మనం క్వశ్చన్ చేయలేము. యూపీఎస్సీ ఈజీ ఎందుకు ఉంటుంది, యూపీఎస్సీ టఫే ఉంటుంది. ఓకే, కానీ డూ వీ స్టార్ట్ హేటింగ్ యూపీఎస్సీ? ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నెసెసరీ. I don't think it is necessary. We have to reason it out. Why did the question paper come this way? How did the last 3 years in reality go? Not the question paper, not the pattern. How did it go? రేపు ఫ్యూచర్లో మీరు మేబీ నెక్స్ట్ ఇయర్ ఇంకా డైనమిక్గా చూడొచ్చు, దానికి మనం స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.